శంషాబాదులో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తల్లి వద్ద కూర్చున్న బిడ్డను ఓ మహిళ మాటల్లో పెట్టి ఎత్తుకెళ్లింది. చిన్నారి తల్లి లక్ష్మమ్మ ఇద్దరు పిల్లలతో శంషాబాద్ కల్లు కాంపౌండ్లో ఉండగా గుర్తు తెలియని మహిళ వచ్చి పాపకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసింది. బిడ్డ తల్లి కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నుంచి నిలోఫర్ హాస్పిటల్లో చూయించుకునేందుకు తన కుమార్తెను తీసుకొచ్చినటువంటి లక్ష్మమ్మ ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె కల్లు కాంపౌండ్లో మిస్ అవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం. చెప్పు, ఎప్పుడొచ్చావమ్మా హైదరాబాద్కి? నేను పోయిన సోమవారం వచ్చిన మేడం. అదే మా చెల్లెల పిల్లలను తోలుకొని నీలాపూర్ హాస్పిటల్కి మామనాలు పట్టకపోతే నీలాపూర్ హాస్పిటల్కి రాస్తే అంబులెన్స్లో తీసుకొని వచ్చి ఆడ 2-3 రోజులు ఉన్నాము. వాళ్ళకి ఆధార్ కార్డులు అని ఉన్నవి. ఆధార్ కార్డులు ఉంటే వాళ్ళు ఆ బస్సులో వెళ్ళిపోయిండ్రు. నాకు ఆధార్ కార్డు లేకున్నది. నేను ట్రైన్కి వెళ్ళిపోతా అని చెప్పి వచ్చిన ఆకలి అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి కళ్ళాలు పట్టింది మేడం, ఎప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అని తాగదామని వచ్చి వాన పడుతున్నది. ఎప్పుడైనా వస్తే కానుక చెట్టు కాడ కూర్చొని తాగిపోయేది. ఇక్కడ షెడ్ల కిందికి రాకపోయి నాకు తెలుసు ఇట్లా మోసగాళ్ళు ఉంటారు, దొంగతనాలు చేసేటోళ్ళు ఉంటారు అని తెలుసు అని నేను రాకపోయేది. ఆ రోజు వాన పడుతున్నది. రేక్ షెడ్ కిందికి వచ్చిన మేడం. ఎప్పుడు వచ్చినావు ఇక్కడ కల్లు కాంపౌండ్కి? ఈ పొద్దునాడే చూడు, పొద్దునాడే ఇవాళ మంగళవారం కదా, ఈ పొద్దునాడే వచ్చిన. ఇవాళకి 8 రోజులు అవుతుంది అంతే పాప పోయి. ఇంకా ఆ రోజు వచ్చిన. ఆ రోజు నుంచి నాకు ఆ రోజు వానలో కూడా పోయినాక కూడా మస్తు ఏడ్చిన. 5 గంటల వరకు ఏడ్చి వాన వానలు నాన్న కూడా అట్లా ఏడిస్తే కాళ్ళు చేతులు మొత్తం ఏడ్చుకపోగా కూడా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. పాపని తీసుకొచ్చిన రోజు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి మీతో పాటు? మా మామ, నేను, నా పిల్లలు ఇద్దరం. ఒక లోకల్ అయినా మేము వచ్చిండు. ఆయన వచ్చి మాతో పాటు కూర్చొని కళ్ళు తాగి వెళ్ళిపోయిండు. ఆయన పాపను ఎవరు తీసుకుపోయారు చూసిన ఆడి మనిషి అది ఇటు నుంచి వచ్చింది. వచ్చి కళ్ళు తీసుకున్నది. నేను అక్కడ రేకుల చెట్టు దిక్కు నిలబడ్డా, కూర్చున్నా. నాకు ఎదురుగా నాకు ముఖం చేసి కూర్చున్నది. ఇట్లా బయట ఒకసారి ఇట్లా కొట్టింది. ఒక బుక్క తాగింది. మోగుతుంది మొత్తం. మా సీసా మా పిల్లకు దాపి కొంచెం ఉన్నది తాగి సీసా పడేసి ఫస్ట్ మురుకులు ఇచ్చింది. మురుకులు ఇస్తే ఈ పిల్లకు ఒకటి ఇచ్చి పంపింది. ఈ పిల్ల పిలిస్తే ఈ పిల్ల పోలేదు. ఆ పిల్ల పోయింది. ఆ ఫస్ట్ పిలిస్తే 2 సార్లు గుంజుకొచ్చుకున్నాక మళ్ళీ ఖచ్చితంగా చేసి మళ్ళీ పిలుచుకొని ఆ మురుకుల పొట్ల మొత్తం ఇచ్చింది. ఇస్తే తిన్నది. మళ్ళీ గిన్ని బొంగులు ఉన్నాయి మేడం. ఎట్లా వదిలేసావు తెలియనా మేడం? నేను గుంజుకున్నా కూడా మళ్ళీ పిలుచుకున్నది మేడం. కళ్ళు తాపేటప్పుడైనా పాపకి తాపొద్దా? మా మామ కూడా అన్నాడు, వద్దమ్మా కళ్ళొద్దు, మా పిల్లకు చూస్తుంది అని చెప్పిండు. అని అన్నాక అంటే సరే అని కూడా అట్లనే మా మామ చెత్త కూడా వినకుండా ఉన్నది అని తాపినాక బొంగులు ఇచ్చింది. ఆ మురుకులు తిన్నాక బొంగులు గిన్నె ఉన్నాయి మేడం. ఆ బొంగులు చూసి ఆ బొంగులలో ఏం కలుపుకొచ్చిందో ఏమో తెలియదు మేడం. నాకైతే తెలియదు. పాపం పుణ్యం దేవునికి ఎరకది. నీకు తెలియదు, నాకు తెలియదు. ఆ బొంగులు ఇస్తే ఆ బొంగులు చేతిలో పెట్టుకొని ఇట్లా తీసుకుని పోయి తినిపోతే కింద తల్లిపోయినాయి. ఇట్లా ఏరుకొని పోతే వద్దు బయట కొనుక్కుందాం, షాప్లో కొనుక్కొని మీ మమ్మీ దగ్గరకు పంపిస్తా అని చెప్పి ఆశీస్ ఆడ పడేసి ఈ పిల్లకి సైల చేసింది. చెప్పింది గాడిపోయి సైల చేసి ఇంకా పోయింది. ఆడ బయట కట్టెల మండి ఆడ వరకు ఆడ ఉంది కట్టెల మండి. ఆ కట్టెల మండి వరకు ఇప్పుడు సారులు పోయి చూసి వచ్చిండ్రు. సిసి కెమెరా ఆన్ చేసి ఆడిపోయినాక ఆటో ఎక్కించుకొని పోయిందంట. మరి నువ్వు తీసుకుపోతుంటే ఆపలేదా? నా పిల్లని ఎక్కడే నేను పోయే బరకల్నే మాయం అయిపోయింది మేడం. ఈ గలీలో ఎట్లా పోయిందో తెలియదు నాకు. ఈ నుంచి బయటికి తీసుకుపోయేటప్పుడైతే చూసినావు కదా, అప్పుడు ఏడే పోయే వరకు వెళ్ళిపోయింది. లేదు షాప్ కూడా లేదు, ఏడలేదు. కళ్ళు తాగి ఉన్నావా? కళ్ళు మొత్తం ఒలికిపోయింది, అది చల్లిపోయింది కళ్ళు. నేను తాగనే లేను అసలు. కాలు తలిగి చల్లిపోయింది. మరి మీ మామయ్య మీతో వచ్చిన అందరూ ఏం చేస్తున్నారు? పిల్లలు లోకల్ ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకు కొంచెం కాలు, మా మామకు కాలు నొప్పి ఉన్నది. ఆ ముసలాయన ఆయన సోరాయన కాదు. సోరాయన అయితే ఉరుకు కానీ ముసలోడు కట్టె పట్టుకొని నడుస్తాడు. ఆ ముసలోడు ఉండి పిల్లని పట్టుకుంటా నువ్వు చూసి రాబో బిడ్డ అంటే మొత్తం చూసి వచ్చిన. ఏడలేదు ఆమె. ఇప్పుడు జరిగి వారం రోజులు అవుతుంది. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకు? మొన్న వయసు వచ్చినాము. ఎందుకు పాపని తీసుకుపోయిన రోజు పోలీస్ స్టేషన్ పోలేదు? పోతే ఏమన్నారు, వీటికి వెళ్ళి ఉన్నారు అంత ఉండి ఏమన్నారు, ఫోటో ఉంది అంటే ఫోటో లేదు, ఆధార్ కార్డు ఉందంటే ఆధార్ కార్డు లేదంటే నాకు పోలీస్ స్టేషన్ కూడా తెలియదు, ఆధార్ కార్డు లేదు, ఫోటో అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు అని చెప్పి నాకు పోలీస్ స్టేషన్ తెలియదు అని చెప్పి నేను పోలేదు మేడం. ఇది తప్పు నాది అంతే.
ఇప్పుడు మరి పాపని ఎక్కడుందంట ఏమన్నా పోలీసులు చెప్తున్నారా? ఆల్రెడీ కేసు నమోదు ఏమో ఇప్పుడు రికార్డింగ్ చేసుకున్న సార్ బాలనాలో దొరికింది అని అన్నాడు. దొరికిందంట నా పాప. బాలనాలోనో చార్నాలోనో బాలనాల దొరికిందా అని అన్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇస్తానని చెప్పారా? ఇంకా అది చెప్పలే నాకు. కళ్ళుకొచ్చి పాపని పోగొట్టుకుంది, మీరేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? నీలపూర్ హాస్పిటల్కి పోతుందని నాకు తెలియదు మేడం. ఆ పాపకు సుస్థ అయింది, ఫిట్స్ వస్తున్నది. మా అమ్మారు దొరకపోయినా 2 రోజులు ఉన్నా, రేపు డిశ్చార్జ్ చేస్తా బాబు, ఇంటికి వెళ్ళిపో, బయట ఏడ వండుకుంటావు సలసలిగా అని అన్నాడు. అంటే మా అమ్మనారికి వెళ్ళి నేను ఇంటికి పోయినా. ఈమె పొద్దుగాల తోలుకొని వస్తా అని చెప్పింది. తోలుకొని చెప్పి మళ్ళా పాప పోయిన 2వ రోజో 3వ రోజో మా ఊరి గౌడ్స్ ఓ పిల్లాడు ఇక్కడ జాబ్ చేస్తాడు. ట్రైన్లో ఇట్లే జనాలతో చెప్తుంటే ఈయన మా తమ్మునికి ఫోన్ చేసిండు. మీ ఆవిడ చెప్పలేదా అప్పటి వరకు పాప పోయింది, నేను హైదరాబాద్ వెళ్తున్నా, ఇవేం చెప్పలేదు? మా తమ్ముడు కొడతాడా అని చెప్పలే. నేను చేసిన మేస్త్రికి కూడా ఫోన్ చేయలే. లాస్ట్కి వస్తే మా తమ్ముడు వీడియోల పిల్లాడు చూసి మా తమ్మునికి ఫోన్ చేసాడు. అరే మీ అన్నకు ఎంతమంది రా ఆడపిల్లలు అంటే 2 బిడ్డలు రా అంటే, పెద్ద పిల్ల తప్పిపోయిందంట, బాలనార్ కాడ ఏడ్చుకుంటా కూర్చున్నది ట్రైన్లో, నేను చూసినా ఒకటే పాప ఉంది, పెద్ద పాప మాత్రం లేదా అని అన్నాక నేను మేస్త్రి చేతుల కిందికి పోయిన. ఆ రోజు ట్రాక్టర్ పని లేకుండే. ఆ మేస్త్రి దానికి వచ్చిండు మా తమ్ముడు. అయ్యా మీ పెళ్ళము పెద్ద పిల్ల తోరుకొని వస్తానేమో తోరుకొని రా, లేకపోతే మాత్రం 2 అక్కడనే తాగురే. నిన్న మన స్టేషన్లో కూడా అదే చూసినా కదా. జడ్చర్ల నుంచి నిలోఫర్ హాస్పిటల్కి పిల్లలకి వైద్యాన్ని అందించేందుకు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లోకి కళ్ళు తాగడానికి వచ్చి తెలియనటువంటి ఒక మహిళ తన పెద్ద కూతుర్ని తీసుకువెళ్ళింది అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఈ కేసును నమోదు చేసుకొని పాప ఎక్కడుంది ఏంటి అని కూడా సెర్చ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, శంషాబాద్.